కనికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటెము రొయ్యలు కడిగేసి పెట్టాను. కేజీ రొయ్యలు, దానికి కావాల్సిన 2 స్పూన్లు చిల్లీ పౌడర్ వేసాను, సరిపోయినంత సాల్ట్ వేసాను, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్నర అల్లం పేస్ట్ వేసాను. ఇదన్నీ రొయ్యలకి కలపాలి, బాగా పట్టినట్టుగా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఉంచేసి మూత పెట్టేశాక దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అది స్టీమ్ చేస్తారు. ఇది నీరంతా ఇంగించాలా, అప్పటి వరకు హైలో పెట్టేసి ఉంచాలి. లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టేసి అలాగే నీరు ఇంకేదాకా దగ్గర కలుపుకొని ఉండాలి. ఒక కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కొంచెం వేగాక ఆ రొయ్యలు ఉడికించి పక్కన పెట్టుకునేది ఇప్పుడు ఇందులోనే వేస్తాను. ఇది కొంచెం వేగాక ఇప్పుడు అది కలిపేస్తాను. అది కలిపేసాక సిమ్లోనే ఇది వేగుతుంది. అలాగా లో ఫ్లేమ్లోనే వేపాలి మధ్య మధ్యలో. ఇందులో కొంచెం కారం వేస్తున్నాను, కారం సరిపోలేదు. మళ్ళీ ధనియా పొడి 1 స్పూన్ వేసాను, సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదన్నీ వేసుకున్నాక బాగా రొయ్యలకి కారం పడుతుంది. ఇది ఉడికించి రొయ్యలు ఇందులోనే వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసి సిమ్లోని కొంచెం వేగాలి, అలాగే మధ్య మధ్యలో వేగాలి. మూత పెట్టేసి ఉంచాలి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. అది మధ్య మధ్యలో కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి. కొంచెం బ్రౌన్ కలర్ లాగా వేగిపోయింది. బాగా వేగిపోయింది, రెడీ అయిపోయింది రొయ్యలు ఫ్రై. అందులో ట్రై చేయండి.